హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చూపించబోయే స్వీట్ ఏంటంటే గులాబ్ జామ్ అండి. చాలా టేస్టీగా, చాలా సూపర్గా ఉంటుందన్నమాట. వాటికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇక నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామ్ తీసుకున్నానండి. మరి మీ చాయిస్ అన్నమాట. చాలా కంపెనీలు ఉన్నాయి కాబట్టి మీ చాయిస్. ఇక నేను 6 ప్యాకెట్ల గులాబ్ జామ్ ప్యాకెట్లు కట్ చేసుకున్నానండి. అంటే 1/2 kg గులాబ్ జామ్ తీసుకున్నానమాట. నేను కొలతలతో పక్కాగా చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక నేను పాలు పోసుకోవట్లేదండి, వాటర్నే యూస్ చేస్తున్నాను అనమాట. అలా కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి ఎక్కువగా పోసుకోకూడదు. అలా పోసుకున్నట్టయితే మరీ జావగా అయిపోతుంది. అలా కొద్దిగా పోసుకుంటూ, గోధుమ పిండి మళ్ళీ అలా కలపకూడదండి మెత్తగా. అలా మామూలుగా వేళ్ళతోటే మృదువుగా కలుపుకోవాలి. చూసారు కదండి నేను ఎలా కలుపుతున్నానో. అలా కొద్దిగా మెత్తగా కలుపుకుంటూ అలా పిండి మొత్తాన్ని కలుపుకోవాలండి. మరీ గట్టిగా కూడా ఉండకూడదు. చూసారు కదండి నేను ఎలా కలుపుతున్నానో. ఆ మొయనంలో కలుపుకోవాలన్నమాట. ఒకేసారి ఎక్కువగా పోసుకోకుండా తగిన మోతాదులో వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇక నేను ఎలా కలిపానో చూపిస్తాను. చూసారు కదా, అలా ఈ మొయనంలో కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉంటే మృదువుగా మెత్తగా రావండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాలన్నాను కదా, అలా రౌండ్గా బాల్ చేసుకోవాలన్నమాట. మీకు చూపిస్తున్నాను. నేను ఎక్కడ కూడా పాలు వాడలేదండి. ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, ఎంతో టేస్టీగా సూపర్గా ఉంటాయన్నమాట. ఇక అలా మొత్తంగా చేసుకుంటాను. నేను 1/2 kg గులాబ్ జామ్ తీసుకున్నాను కాబట్టి 1 kg చక్కెరను తీసుకుంటానండి. మరి కొద్దిగా తక్కువగా తీసుకున్నా సరిపోతుంది. కొలత ప్రకారం అయితే 1 kg అండి, 1/2 kgకి. అలా నేను మొత్తంగా బాల్స్ చేసి చూపిస్తానండి. చూసారు కదా, నేను మరీ చిన్నగా చేయలేదండి, మొయినంగా మీడియం సైజులో చేసుకున్నాను అన్నమాట. ఇక ఈలోపు చక్కెర పాకాన్ని రెడీ చేసుకుందాము. ఫస్ట్ 2 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ కొంచెం హీట్ ఎక్కాలండి. 2 పోసుకున్నాను. అదే గ్లాస్ కొలతతో 2 గ్లాసుల షుగర్ని పోసుకుంటాను. అంటే కొలతలో 900 గ్రాములు అన్నమాట అండి. 1 kg కూడా వేసుకోవచ్చు, కానీ నేను 100 గ్రాములు తగ్గించాను, సరిపోతుంది స్వీటు. ఇక 2 గ్లాసులకి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలండి. ఇక సరిపోతుంది. ఇక పాకాన్ని రెడీ చేసుకుందాం. అలా సిమ్ మంట మీదనే ఉడికించుకోవాలన్నమాట ఆ షుగర్ పానకాన్ని. చూసారు కదండి, అలా కలుపుకుంటూ చక్కెర మొత్తం కరగాలి. ఒక 5 నిమిషాల సేపు అలానే ఉడికించుకుందాం. చూడండి చక్కెర పాకం ఎలా మరుగుతుందో. అలా షుగర్ మొత్తం కరిగేలా చూసుకుంటూ మరగనివ్వాలి. లైట్ తీగ పాకం వచ్చేస్తే సరిపోతుందండి. మనం అరిసెలకు మళ్ళీ రాకూడదు. ఇక ఇలాచీని వేస్తున్నాను, ఎందుకంటే లాస్ట్లో కంటే ఆ చక్కెర పాకానికి మొత్తం ఫ్లేవర్ మంచిగా పడుతుంది. లైట్ గ్రీన్ కలర్ వచ్చేస్తుంది అన్నమాట. అందుకనే నేను ముందునే వేసుకున్నానండి. ఎలా బాయిల్ అవుతుందో చూసారు కదా, అలా ఉడకాలన్నమాట. మనం 2 వేళ్ళు ఇలా పట్టుకుంటే లైట్గా తీగ పాకం వచ్చేస్తే సరిపోతుందండి. మధ్యలో
మనం కలుపుతూ చూసుకోవాలి. మరి గట్టి పాకంగా కూడా రాకూడదు. కొద్దిగా వచ్చేసింది, మరి కొద్దిసేపు ఉంచుకుందామండి, బాయిల్ అవ్వాలి. చూసారు కదా, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. మరొకసారి కూడా చూసుకుందామండి. ఇక పాకం దగ్గర పడిందండి, ఇక వచ్చేసింది. ఇక 2 నిమిషాల్లో మనం బంద్ చేసుకుంటే గ్యాస్ సరిపోతుందండి. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. మనం 2 వేళ్ళు టచ్ చేసినప్పుడు లైట్ గమ్ముతనం వచ్చేస్తే ఇంకా ఆ పాకం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకుందామండి. మరొకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట, సరిపోతుంది. ఇంకా నేను గ్యాస్ బంద్ చేస్తాను. ఇక ఈలోపు మనం గులాబ్ జామ్స్ని వేయించుకుందామండి. ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. నేను నెయ్యిని యూజ్ చేయట్లేదు, వేయించుకోవడానికి ఫ్రీడమ్ ఆయిల్ తీసుకుంటున్నాను అనమాట, సరిపోతుంది. ఇక సరిపోతుందండి. మనం వేయించుకోవడానికి సరిపడా తీసుకుంటే సరిపోతుంది. ఇక లైట్ వేడి మీదనే మనం వేసుకోవాలండి బాల్స్ని. ఇక లైట్గా వేడెక్కింది, ఇక సరిపోతుంది. నేను గులాబ్ జాములని ఒక్కొక్కటిగా వేసి మీకు చూపిస్తాను. అలా నిదానమైన వేడిలోనే వేయించుకోవాలండి, లేకపోతే స్పీడ్ ఎక్కువగా మంటలు పెట్టడం వల్ల లోన మాడిపోతుందండి, పైన మొత్తం అంత టేస్టీగా అనిపించదు. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారు కదండి ఎలా వేస్తున్నాను, ఆ వేడి సరిపోతుంది. నేను మరీ గట్టిగా కూడా కలుపుకోలేదు, గులాబ్ జాములని ఎలా కలిపానో మీకు చూపించాను కదా. ఇక అలా నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూసారు కదండి, అలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలా మొత్తంగా మనం నెమ్మదిగా కలుపుతూ వేయించుకోవాలి. ఎలా వేగుతున్నాయో మీకు కనిపిస్తుంది కదండి. మధ్యలో నేను వాయిస్ ఆపి చూపిస్తున్నాను అనమాట మీకు. అలా నెమ్మదిగా వేయించుకోవాలన్నమాట. అలా కలుపుతూ ఉంటే చుట్టుపక్కల మొత్తం వేగుతూ ఉంటాయండి. ఇక సరిపోతుంది. లైట్ వేడిగా 1 నిమిషం సేపు ఉంచేసి తీసేస్తానండి. అలా లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక తీస్తానండి. మనం కలుపుతూనే అలా తీసే వరకు మనం అలా కలుపుతూనే ఉండాలన్నమాట. ఇక చూసారు కదా, ఇక సరిపోతుంది. కలర్ సూపర్గా ఉంటుందన్నమాట. అలా మరొక ట్రిప్ కూడా మొత్తంగా తీసుకొని వేసుకుంటానండి. ఒకేసారి అన్నీ వేసుకోకూడదు, ఎందుకంటే ఒకదానికొకటి అతుక్కొని మాడిపోతాయి అన్నమాట అండి. అలానే మనం ఎన్ని వాయిలున్నా నూనెకి సరిపడా వేసుకుంటూ వేయించుకోవాలి. కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే నెల రోజుల వరకు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకాన్ని
ఇందులో వేసేసుకుందామండి. కొంచెం చల్లారింది, మరీ హీట్గా ఉండకూడదు. ఇక ఈ పాకంలో నిదానంగా జామ్ మునిగేంత వరకు పాకం ఉండాలండి, షుగర్ పాకం. చూసారు కదా, లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. సూపర్గా ఉంటుందన్నమాట ఈ టేస్ట్. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైకే నాకు సపోర్ట్ అండి. నాది కొత్త ఛానల్ అండి, మరి కొందరికి రీచ్ అవుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.